ఇండస్ట్రీలో యాక్షన్ రొమాన్స్ సినిమాలు హిట్ అవుతాయో లేదో తెలియదు, కానీ థ్రిల్లర్స్ కి మాత్రం ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. అంతేకాదు ఓటీటీలు వచ్చిన దగ్గర నుంచి థ్రిల్లర్ మూవీస్ కి క్రేజ్ కూడా పెరిగిపోయింది. మరి మినిమం గ్యారంటీ అయిన యాక్షన్, ఫ్యాంటసీ, థ్రిల్లర్స్ చేస్తున్న హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ యాక్షన్ స్టోరీలు కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా థ్రిల్లర్స్, ఫ్యాంటసీ, ఫిక్షన్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. వీటిలో ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది మృత్యుంజయ్ మూవీ. వరుసగా కామెడీ ఎంటర్టైనర్స్ చేస్తున్న శ్రీవిష్ణు ఈసారి థ్రిల్లర్ జోన్ లోకి వచ్చారు. రిలీజ్ అయిన ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన శ్రీవిష్ణు మృత్యుంజయ్ లో షాక్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని ముందే హింట్ ఇచ్చారు. దాంతో మృత్యుంజయ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇలా ఎంటర్టైన్మెంట్ రూట్ లో నుంచి థ్రిల్లర్ ఎంటర్టైనర్స్ లోకి వచ్చిన మరో హీరో శోభన్. ఏప్రిల్ 3న శోభన్ లీడ్ రోల్ చేసిన రాకాస సినిమా రిలీజ్ అవుతుంది. నిహారిక ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న రాకాసలో కామెడీతో పాటు హర్రర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నట్టు ఇప్పటికే టీజర్ వీడియోస్ తో క్లారిటీ వచ్చింది. అసలే సమ్మర్ లో వరుసగా వస్తున్న యాక్షన్ మూవీస్ కి ఈ థ్రిల్లర్ మంచి బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఓ బేబీ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టని ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ఏకంగా థ్రిల్లర్ జానర్ కి షిఫ్ట్ అయ్యారు. ఈ మధ్య వస్తున్న సినిమాలకు సంథింగ్ డిఫరెంట్ గా తక్షకుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాస్ట్ మంత్ టీజర్ రిలీజ్ అయింది. సడన్ గా ఆనంద్ దేవరకొండ సీరియస్ థ్రిల్లర్ మోడ్ లోకి వచ్చేయడంతో ఈ తక్షకుడి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్ లో. నెట్ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తక్షకుడు. అల్లరి నరేష్ తన కామెడీ సినిమాలకి బ్రేక్ ఇచ్చి సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నారు. అలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న సినిమా ఆల్కహాల్. నిజానికి ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రకరకాల రీజన్స్ తో ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. కంప్లీట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆల్కహాల్ మూవీ కంటెంట్ రిలీజ్ కి రెడీ అవుతుంది. కొన్నాళ్ల నుంచి సంథింగ్ డిఫరెంట్ మూవీస్, విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న సమంత ఈసారి మాత్రం మా ఇంటి బంగారం అనే ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ చేస్తుంది. ఒకవైపు ఫ్యామిలీ స్టోరీ అనిపిస్తూనే మరోవైపు థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మా ఇంటి బంగారం మే 15న థియేటర్స్ లోకి వస్తుంది. కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం మూవీతో రాబోతుంది. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ థ్రిల్లర్స్ కాన్సెప్ట్ లోనే సినిమాలు చేస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుంచి అప్కమింగ్ హీరోల వరకు వరుస పెట్టి ఈ థ్రిల్లర్ జానర్ కి షిఫ్ట్ అయిన హీరోలు ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? యంగ్ హీరోలే కాదు, మిడ్ రేంజ్ హీరోలు కూడా థ్రిల్లర్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా కొత్తగా ఈ జానర్ ట్రై చేస్తున్న హీరో నాగ చైతన్య. ఇప్పటి వరకు కమర్షియల్ డ్రామా, లవ్ స్టోరీలు చేసిన నాగ చైతన్య ఇప్పుడు విరూపాక్ష చేసిన డైరెక్టర్ కార్తిక్ దండుతో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీమ్ రివీల్ చేసిన పోస్టర్స్, వీడియోస్ చూస్తుంటే ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ రూట్ లోకి వెళ్లి సూపర్ హిట్ కొడుతున్న హీరో సాయి ధరమ్ తేజ్. విరూపాక్ష లాంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తో 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన తేజ్ ఇప్పుడు సంబరాల ఏటిగట్టు సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో కూడా యాక్షన్ థ్రిల్లర్ తో పాటు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని, అందుకే సినిమాని 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు సాయి ధరమ్ తేజ్. కార్తికేయ, స్వామి రారా లాంటి థ్రిల్లర్స్ తో మంచి హిట్ అందుకున్న నిఖిల్ ఈసారి కూడా ఆ రూట్ లోనే సినిమా చేస్తున్నాడు. భరత కృష్ణమాచారి డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ స్వయంభూ అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ తో యాక్షన్ తో పాటు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక జానర్ కి ఫిక్స్ కాకుండా రకరకాల సినిమాలు చేసే వరుణ్ తేజ్ ఈసారి ఒకసారిగా థ్రిల్లర్ జానర్ కి షిఫ్ట్ అయ్యారు. వరుసగా వస్తున్న ప్లాఫ్స్ కి చెక్ పెట్టేలా సాలిడ్ థ్రిల్లర్ కొరియన్ కనకరాజు సినిమాని రెడీ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ మీద ఆశలన్నీ పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. యంగ్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరో చిరంజీవి కూడా చాలా రోజుల తర్వాత ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత ఫ్యాంటసీ థ్రిల్లర్ చేయలేదు మెగాస్టార్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వశిష్ఠ డైరెక్షన్ లో భారీ గ్రాఫిక్స్ తో విశ్వంబర సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇలా థ్రిల్లర్ జానర్స్ తో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు హీరోలు.